అండి, నేను మహాలక్ష్మిని దొండకాయ పచ్చడి అయితే చూపిస్తున్నానండి. దొండకాయ పచ్చడి చాలా ఈజీ చేసుకోవటం, చాలా బాగుంటుంది. ముందుగా దొండకాయలని శుభ్రం చేసేసుకొని దొండకాయలని 2 సగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీకు కనుక ఘాటు కొంచెం తక్కువగా తినాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోండి. టమాటా ముక్కల్ని కొద్దిగా లావు సైజుగా కట్ చేసుకొని అవి సపరేట్గా గిన్నెలో పెట్టుకోవాలి. దొండకాయ పచ్చిమిర్చి కొంచెం నూనె వేసుకొని వాటిని దోరగా వేయించుకోండి. అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గించండి. కొంచెం టేస్ట్ కోసం చింతపండు కూడా వేసినాక అవి పూర్తిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఉడకపెట్టుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా మొత్తం వేసేసుకొని కొంచెం టేస్ట్ కోసం ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టండి. మధ్యలో కొత్తిమీర కనుక వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేయమాకండి, కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోండి. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలో. మిక్సీ జార్లో పచ్చడంతో వేరే బౌల్లోకి మార్చుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపులు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కొంచెం తగ్గించండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చళ్ళలో వేసాం కాబట్టి జీలకర్ర ఎక్కువగా వేసుకోవద్దు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీగా అయిపోయింది. మీరు కనుక ఇడ్లీలైనా రైస్లైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.